భాగ్యనగరం బోనం ఎత్తుతోంది. ఇవాళ గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి రెండో బోనం సమర్పించనున్నారు. ఈ నెల 26న గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనంతో బోనాల పండుగ ప్రారంభమైంది. ఇవాళ రెండో రోజు పూజ ఉండడంతో గోల్కొండకు భారీగా భక్తులు తరలి వెళ్తున్నారు. గోల్కొండ కోటలో నెల రోజుల పాటు ప్రతి గురు ఆదివారాల్లో అమ్మవారికి మొక్కులు సమర్పించనున్నారు భక్తులు. ఇక గోల్కొండ కోటలో మొదలైన బోనాలు జూలై 24న తిరిగి ఇక్కడే ముగుస్తాయి. జంట నగరాల్లో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది సర్కార్. బోనాల ఉత్సవాల ఏర్పాట్లు, భక్తుల సదుపాయాల కోసం 20 కోట్ల నిధులను రిలీజ్ చేసింది సర్కార్. జూలై 1న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం, జూలై 13న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు జరగనున్నాయి. ఇక 14న భవిష్యవాణి అమ్మవారి అంబారి ఊరేగింపు జరగనుంది. జూలై 20న లాల్ దర్వాజా సింహవాహిని బోనాలు, 21న రంగం, భవిష్యవాణి, ఘటాల ఊరేగింపుకు ఏర్పాట్లు చేయనుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. రైటిగా గోల్కొండలో అమ్మవారికి రెండో బోనంపై మరిన్ని డీటెయిల్స్ కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. మొన్న గురువారం రోజున మొదలైన బోనాల ఉత్సవాలు ఈ రోజు రెండో రోజు కూడా అంతే వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులంతా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. అమ్మవారికి మొక్కులు, బోనాలు, ఒడిబియ్యం సమర్పిస్తూ ఉన్నారు. మొన్న గురువారం చూసుకున్నట్టయితే అమ్మవారికి అంటే గోల్కొండ కోట మీద వెలిసిన జగదాంబిక మహంకాళి అమ్మవారికి మొదటి బోనం, పట్టు వస్త్రాలు, అమ్మవారి ఉత్సవ విగ్రహాలు మనకు ప్రాసెస్ అంతా మొదలై దాదాపు లంగరౌజ్ నుంచి ప్రాసెస్ అంతా మొదలై కూడా దాదాపు మనకు సాయంత్రం అంటే దాదాపు రాత్రి 8 గంటల వరకు కూడా కోట మీదకి చేరాయి. కోట మీద అమ్మవారికి మొదటి బోనం, దాంతోపాటు 28 కులాలకు సంబంధించిన నజర్ బోనం సమర్పించిన అనంతరం మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు అయితే మొదలయ్యాయి. అదేవిధంగా ఈ రోజు రెండో రోజు కూడా బోనాల ఉత్సవాలు కూడా అంతే వైభవంగా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులంతా వస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా చెప్పుకున్నట్టయితే ప్రతి ఆలయానికి కొన్ని ఆచారాలు ఉన్నట్టే గోల్కొండ కోట మీద వెలిసిన జగదాంబిక మహంకాళి అమ్మవారి ఆలయానికి కూడా ప్రత్యేకమైన ఆచారాలు ఉన్నాయి. దాదాపు 9 రోజుల పాటు అంటే ప్రతి ఆషాఢ మాస నెల రోజుల పాటు కూడా ప్రతి గురువారం, ఆదివారం ఇక్కడ బోనాలు